మిథున్ రాశి వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులు కలయడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. విద్యా సంబంధం విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వృత్తిపరమైనటువంటి అసౌకర్యాలను ఈ వారంలో మీరు ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.